వెనుకబడి ఉన్నారు, నా కుటుంబం వెనుకబడి ఉంది, చాలా సమస్యలు తెలిసిన వ్యక్తినమ్మా నేను. దయచేసి మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా. మీ ఆశీర్వదించి నాకు 11వ తారీఖు రోజు మీరందరూ ఓటేసి నన్ను గెలిపించాలమ్మా. మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అమ్మా. దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నా. మీకు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా తండ్రి. మీ ఆశీర్వాదాలు నాకు ఉంటాయని అనుకుంటున్నామ్మా. ఈరోజు మీకు ముగ్గురు పిల్లలు ఇంత పిల్లలు ఏడుస్తున్నారు, అయినా సరే ప్రచారంలో తిరుగుతుంది. నేను అన్నీ ఏమున్నా మీ అంటుండి నేను హెల్ప్ చేస్తామ్మా. నేను ఓన్లీ రాజకీయం తప్ప వేరే ఏం చేయను, నాకు వేరే వ్యాపారాలు లేవు. ఇంకొక విషయం చెప్తామ్మా, నేను ఈ కాలనీ వ్యక్తిని. అవతలలో మీకు గెలిచిన కనిపేరు, గెలవకుండా కనిపేరు. వాళ్ళు ఇన్లేడు ఉన్నాయో నాకే తెలియదు, మీకేడో తెలుస్తుంది. రేపు ఏడబోయి వాళ్ళని నింకుతారు, ఎట్లా అడుగుతారు వాళ్ళని సమస్య? మీరు ఏ విధంగా పోయి అడుగుతారు? ఇప్పుడు నేను దీన్నే పక్కన ఉంటాను, నా దగ్గరికి రావచ్చు, మీరు అడగవచ్చు. అంజన్న ఏమన్నా మీరు ఈ విధంగా చెప్తున్నారు రాండి అని అంటే 24 గంటలు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ దగ్గరకు వస్తామ్మా. ఈరోజు మనకేమి కావాలన్న అధికారం కావాలమ్మా. అధికారం లేకపోతే మన మాట ఎవరినారు? ఆ అధికారం నాకు ఇప్పియండి, ఈరోజు కౌన్సిలర్గా నాకు ఇప్పియండి. మీకు ఖచ్చితంగా ఎన్నుకుండి మీ సమస్యల మీద నేను కొట్లాడి మీ సమస్యల కొరకు మీ ఎంటుంటాని కోరుతా ఉన్నానమ్మా. దయచేసి మీ ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నానమ్మా. దయచేసి అవతల ఏమి ఇచ్చినా తీసుకోండి అమ్మా. వాళ్ళు దందల కొరకు రాజకీయం చేస్తున్నారు, మనం దందల కొరకు కాదు. నేను నిస్వార్థంగా రాజకీయం చేయడానికి వచ్చినా, ప్రజాసేవ చేయడానికి వచ్చినా. మీరు లాస్ట్ రోజు కమలం పువ్వు గుర్తు మాత్రం ఓటేయాలమ్మా. అందరు కమలం పువ్వు గుర్తు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ కొడుకుగా అందరికీ నేను తల వంచి నమస్కారం చేస్తున్నా. మీ ముందుకు వస్తామ్మా. నన్ను దయచేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నానమ్మా.